పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఇంకా క్రిటికల్గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటిలేటర్ పైనే పెద్ది సుదర్శన్ చికిత్స కొనసాగుతుంది. కనీసం 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటూ డాక్టర్స్ చెప్తున్నారు. తాజాగా పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ కూడా పరామర్శించినట్లుగా తెలుస్తుంది. హెల్త్ కండిషన్ ఎలా ఉందో డాక్టర్స్ని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పారు, అంతా బాగానే ఉంటుంది, ఆయన రికవర్ అవుతారు అంటూ ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే డాక్టర్స్తో మాట్లాడి మంచి వైద్యం అందించండి, ఖర్చు గురించి ఆలోచించొద్దు అంటూ కూడా వాళ్ళకి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్పెషల్ డాక్టర్స్ని పిలిపించి వైద్యం చేయించాలంటూ సూచించారు. చికిత్స విషయంలో ఖర్చుకి వెనకాడబోవద్దంటూ చెప్పారంటూ సమాచారం. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి గుండె భాగంలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్. పెద్ది ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలంటూ కూడా కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ కీలక నాయకులు అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి క్యూ కట్టడం మనం చూసాం. మంత్రి సీతక్క కూడా అక్కడికి వెళ్ళారు, డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. రేవంత్ కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆరా తీశారంటూ సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ప్రజెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది, ఆయన కండిషన్ ఎలా ఉంది అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, ప్రజెంట్ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల కండిషన్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రస్తుతం పల్మనరీ ఎంబోలిజం తో బాధపడుతున్నారని చెప్పేసి వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ పరామర్శించారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు, ధైర్యం చెప్పారు. ఏదన్నా పెద్ది సుదర్శన్ రెడ్డిని సేవ్ చేసేటువంటి దాంట్లో కాంప్రమైజ్ కావద్దు అనేటువంటిది కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత స్పెషల్ గా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు మనం. ఆయనకు సంబంధించినటువంటి చికిత్స, అత్యున్నతమైనటువంటి చికిత్స అందించాలనేటువంటిది కేసీఆర్ సూచన చేస్తూ ఆరాధిస్తారు. డాక్టర్లతో మాట్లాడారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్స అందుతుంది ప్రస్తుతం అనేటువంటిది కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, పార్టీ పరంగా ఆయనను ఖచ్చితంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాకపోతే పూర్తి డీటెయిల్స్, సమాచారం ఇవ్వడానికి, ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడానికి 48 గంటల సమయం పడుతుంది అనేటువంటిది డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లతో సమాచారం తీసుకున్నారు. ఈ డీటెయిల్ గా వచ్చి జాయిన్ అయిన తర్వాత యశోద హాస్పిటల్లో ఇప్పటి వరకు ఐసీలో అందినటువంటి వైద్య సహాయాన్ని డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేశారు. డాక్టర్లతో కూడా మాట్లాడారు. అవసరమైతే డాక్టర్లతో ఒక కన్సల్టెన్సీ ద్వారా మాట్లాడి ఇంకా అత్యున్నతమైనటువంటి, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వైద్యం అందేటువంటి ఏర్పాట్లు చేయాలి అనేటువంటిది, గుండె, ఊపిరితిత్తులు, మిగతా అవయాలు కూడా అన్ని పనిచేస్తున్నాయి అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. కాకపోతే కొంత బ్రెయిన్ సంబంధించినటువంటి దాంట్లోనే యాక్టివిటీ లేదు, బ్రెయిన్ యాక్టివిటీ, దానిపైన దృష్టి పెడుతున్నట్టుగా సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఖర్చు ఎంత అయినా కూడా పర్వాలేదనేటువంటి కేసీఆర్ వైద్యులకు, కుటుంబ సభ్యులకు సూచించినట్టుగా, ధైర్యం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. డాక్టర్ల కృషికి, దేవుడి కృపతో ఆయన మంచిగా ఆరోగ్యంగా బయటకు వస్తాననేటువంటి భరోసాని ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తామనేటువంటి కుటుంబ సభ్యులకు చెప్పారు. దాదాపు 45 నిమిషాల పాటు కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నారు. పూర్తిగా సమాచారం తీసుకొని వారందరికీ ధైర్యం చెప్పి తెలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఎంఆర్ఐ స్కాన్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఏ రకంగా మెరుగు చేయొచ్చు, ఏ రకంగా ఇంకా చికిత్సలో ఇంకా అత్యాధునిక చికిత్సను అందించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆయన ఐసీలో ఉన్నారు, కండిషన్ కాస్త క్రిటికల్ గానే ఉంది అనేటువంటి సమాచారం అందించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఈ పల్మనరీ ఎంబోలిజం అనేటువంటి సమస్యతో ఇబ్బంది ఉంది, దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి దిశగా వైద్యులు దృష్టి పెడుతున్నట్టుగా ఆ పార్టీ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది వైద్యులు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరోవైపు అదిగో మనకి కేసీఆర్ కనిపిస్తున్నారు. డాక్టర్స్తో మాట్లాడి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకుంటున్నారు. ఎలాంటి ట్రీట్మెంట్ అయినా, ఎలాంటి ఖర్చు అయినా పర్లేదు, మంచి డాక్టర్స్ని పిలిపించండి, మంచి ట్రీట్మెంట్ అందించండి అంటూ అదిగో మనకు ఆ విజువల్లో కనిపిస్తున్నారు. ఆ విజువల్లో అదిగో వెంటిలేటర్ మీద మనకి సుదర్శన్ రెడ్డి కూడా కనిపిస్తున్నారు. అయితే కొంత హార్ట్కి సంబంధించిన సమస్య వచ్చింది మొదట్లో. ఇప్పుడు పల్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా బ్రెయిన్ అంత యాక్టివ్గా లేదు అంటూ కూడా సమాచారం
అందుతోంది. ఒక్కసారి ఆ విజువల్ నేను మీకు మరింత క్లియర్గా చూపిస్తాను. కేసీఆర్ హాస్పిటల్కి వెళ్ళడం డైరెక్ట్గా అక్కడి డాక్టర్స్తో మాట్లాడడం, అలాగే సుదర్శన్ రెడ్డికి సంబంధించిన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే డీటెయిల్స్ కనుక్కోవడం అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఆ విజువల్ నేను మరింత క్లియర్గా మీకు చూపిస్తాను. యా, సో ఆయన త్వరగా కోలుకొని వస్తారు, మీరు ధైర్యంగా ఉండండి అంటూ కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అండ్ కేటీఆర్, హరీష్ రావుకి కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. అందుకు ఆ విజువల్స్లో కూడా మనకు కనిపిస్తున్నారు. హరీష్ రావు అక్కడికి కనిపిస్తున్నారు, అలాగే శ్రీనివాస్ యాదవ్ కనిపిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. అండ్ ఇప్పటికే చాలామంది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీరు కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా చాలా భయాందోళనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే ఓవైపు కేసీఆర్ వచ్చారు, పార్టీ ముఖ్య నాయకులు అందరూ వచ్చారు, ధైర్యం చెప్తున్నారు. కానీ మరోవైపు కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ముందుగా ఆయనకి కొంత అనారోగ్యం చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారు. అయితే బెటర్ ట్రీట్మెంట్ కోసం మంచి హాస్పిటల్కి తరలించండి అని చెప్పిన నేపథ్యంలో హైదరాబాద్కి తరలించడం, ఇక్కడ చికిత్స అందిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు ప్రభుత్వం నుంచి కూడా రెస్పాన్స్ కనిపించింది. సీతక్క ఆయన ఆరోగ్యానికి సంబంధించిన డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. డాక్టర్స్ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనే డీటెయిల్స్ని కూడా ఇప్పటికే తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు అంటూ సమాచారం అందుతోంది. చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వినోద్ కూడా మాట్లాడారు. ఒక్కసారి మాజీ ఎంపీ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు ఉదయం పూట ఉదయం పూట లేచి అలవాటు అతనికి లేచి ఎక్సర్సైజ్ చేసే సందర్భంలో కొంత సఫకేషన్, తర్వాత చెమట బాగా రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. రోహిణి హాస్పిటల్ హన్మకొండలో ఉంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా హార్ట్ బీట్ కొంచెం తగ్గి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని డాక్టర్లు గ్రహించడం జరిగింది. సో సిపిఆర్ అవన్నీ చేయడము, తర్వాత ఇమీడియట్గా కొంత భయాందోళన ఉండే ఆ సమయంలో. తర్వాత అదృష్టవశాత్తు హార్ట్ మళ్ళీ రికవరీ కావడము, తదనంతరము డాక్టర్సు దాన్ని సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం లేదు, లంగ్స్ నుండి హార్ట్కి వచ్చేటువంటి ఏదైతే ఆర్టరీ ఉంటుందో దాంట్లో కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పి గ్రహించడం జరిగింది. అక్కడ కూడా దాన్ని డైల్యూట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు రోహిణి హాస్పిటల్ హన్మకొండలో. తర్వాత ఎందుకైనా మంచిది మరి బెటర్ ఇవాల్యుయేట్ కావడానికి హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో వారికి అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. మరి అతి త్వరలో కోలుకుంటారు. తర్వాత వరంగల్ జిల్లాలో మరి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఫాలోవర్స్ అనుకోండి, లేకపోతే నర్సంపేట నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ప్రజలు అనుకోండి, ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాడు. చాలామంది మరి రోహిణి హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ కూడా మరి తరలి వస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే, ఇంకా మనకు ఆ హాస్పిటల్ వచ్చి డిస్టర్బ్ చేయడం బాగుండదు. డాక్టర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఏమి జరగదు, మనం మంచిగానే జరుగుతుంది. కొన్ని అన్ని పరీక్షలు చేసి మరి కొంత సమయం పడుతుంది హాస్పిటల్లో. కాబట్టి దయచేసి వారిని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, వచ్చి హాస్పిటల్ కాదు మనందరం కూడా లెటెస్ట్ హోప్ ది బెస్ట్. చూద్దామండి. అంటే ఇప్పుడు హాస్పిటల్కి ఇమీడియట్గా ఇప్పుడు ఇక్కడ మేము అందరం వచ్చినాము, మేము కూడా చూడలేకపోయాం, కిందనే ఉన్నాం కదా, మీ దగ్గరే ఉన్నాం. అంటే ఇక్కడి నుంచే కేసీఆర్ గారు మాత్రం ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నారు. నేను వరంగల్లో నిన్న రాత్రి అక్కడ పోయి ఉన్నాను.
కాబట్టి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళింది నేనే. అక్కడ చాలా మంది మన తదనంతరం అందరూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది మేము అందరం వచ్చినాము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనము వచ్చి మనము డిస్టర్బ్ చేయకుండా ఉంటాం. ఉదయం కొన్ని వదంతులు సృష్టించారు సార్, దాని గురించి కొంచెం చెప్పండి. ఇంకా వదంతులు అంటే మరి మీడియాలో పెట్ట స్క్రోలింగ్స్ అవన్నీ వచ్చినాయి దురదృష్టవశాత్తు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు కానీ ఏ పేషెంట్నైనా కానీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మళ్ళీ అలాంటి స్క్రోలింగ్స్ రావాలి. ఎందుకంటే కొంతమంది మరి అతి ఉత్సాహాన్ని అనను, అంత తొందర అవసరం లేదు కదా. అలాంటి దుర్వార్తలు ప్రచురించడానికి కొంచెం సమయం తీసుకోవాలనేది నా రిక్వెస్ట్ మీడియా ప్రపంచానికి. సో ఇప్పటికే బీఆర్ఎస్ ఆయన ఆరోగ్యానికి సంబంధించి అలాగే ఆయన బాగుండాలని త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ ఒక ట్వీట్ కూడా బీఆర్ఎస్ ఆఫీషియల్గా చేసినట్లుగా కనిపిస్తుంది. అండ్ చాలామంది బీఆర్ఎస్ నాయకులు, ఆయన చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ వచ్చాకే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేవాడు, అలాగే చేసుకున్నాడు. చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలి, ఆయన కుటుంబానికి ఆయన అవసరం ఎంతో ఉంది అంటూ చెప్తున్నారు. అదిగో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అఫీషియల్ ట్వీట్ అక్కడ మనకు కనిపిస్తుంది. కేసీఆర్ ఏమన్నారు డాక్టర్స్తో అనేది అదిగో అక్కడ ఆ విజువల్లో మీరు మాట్లాడుతున్నట్లు గమనించారు కదా. ఆ వీడియోలో కేసీఆర్ ఏమన్నారో మీరు అక్కడ చూస్తున్నారు. ఏం చేస్తారో చేయండి, మా పెద్దిని కాపాడండి అంటూ వైద్యులకు చేతులెత్తి నమస్కరించారట కేసీఆర్. దేవుడు ఉన్నాడు, డాక్టర్లు ఉన్నారు, అన్నీ సవ్యంగానే జరుగుతాయి, గుండె చెదరొద్దు, ధైర్యంగా ఉండండి అంటూ పెద్ది భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారంటూ ఈ నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్నటువంటి అత్యున్నత చికిత్సపై కూడా కేసీఆర్ ఆరా తీశారట. ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్స అందుతుందని, పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మరొక 48 గంటల సమయం పడుతుందని యశోద డాక్టర్స్ కేసీఆర్కి చెప్పారట. ఈ తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. సుదర్శన్ రెడ్డికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో వాకప్ చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని డాక్టర్లతో కలిసి పెద్దికి అందుతున్న చికిత్సా విధానాన్ని పరిశీలించారు. దాదాపు అరగంట సేపు అక్కడ నిలబడి డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరు గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు. కాగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామంటూ కూడా డాక్టర్లు చెప్పారట. గుండె, ఊపిరితిత్తులు, మిగతా అవయవాలన్నీ పనిచేస్తున్నాయని, కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం కావాల్సి ఉంది, అందుకు మరొక 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందంటూ డాక్టర్లు వివరించారట. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని కూడా చెప్పారు. కాగా ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని కేసీఆర్ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎక్కడి నుంచి అయినా డాక్టర్స్ని తెప్పించండి, ఆయన్ని తిరిగి మాకు జాగ్రత్తగా అప్పగించండి అని చెప్పి కేసీఆర్ వాళ్ళకి చెప్పినట్లుగా తెలుస్తుంది అక్కడ ఉన్న డాక్టర్స్కి. ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు డైరెక్ట్గా బీఆర్ఎస్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన అర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కొంత బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇమీడియట్గా ఆయన్ని హాస్పిటల్కి తరలించారు అంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. హన్మకొండలో ఆయన తన నివాసంలో ఉన్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. కొంత హార్ట్లో డిస్కంఫర్ట్ వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన వరంగల్లో రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆసుపత్రిలో అత్యవసరంగా సిపిఆర్ చేసినట్లుగా తెలుస్తుంది. వెంటిలేటర్పై కూడా చికిత్స అందించారు. అయితే అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ఆయన ఇక లేరు అంటూ కొన్ని వార్తలు రావడం కూడా కొంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. తొందరపడి కొంతమంది కొన్ని వార్తల్ని, ఫేక్ న్యూస్ని కూడా స్ప్రెడ్ చేశారు. మీన్వైల్ వరంగల్లో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఆయన్ని సికింద్రాబాద్లో యశోద ఆసుపత్రికి తరలించారంటూ తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించడం మనం చూసాం. కీలక నాయకులందరూ సంతోష్ కనిపిస్తున్నారు, హరీష్ కనిపిస్తున్నారు, శ్రీనివాస్ యాదవ్ కనిపిస్తున్నారు, తలసాని, ఇలా చాలామంది నాయకులు, ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కీలక నాయకులు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఈవెన్ కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో, డాక్టర్స్తో మాట్లాడి ఆయన హెల్త్ కండిషన్ గురించి ఆరా తీస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే హార్ట్ అండ్ లంగ్స్ బాగానే పనిచేస్తున్నాయి, బట్ బ్రెయిన్ మాత్రం కొంచెం యాక్టివ్ స్టేజ్లోకి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్తున్నట్లుగా తెలుస్తుంది.
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అంటూ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో 48 గంటలు కనీసం గడిస్తే తప్ప ఏం చెప్పలేం, ఆయన కండిషన్ ఏంటనేది అఫీషియల్గా మేము చెప్పలేని పరిస్థితి ఉంది అంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఆయన భార్య పెద్ది స్వప్న, ఆయన చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆయనకి. తెలంగాణ రాజకీయాల్లో హీ వాజ్ ఆల్వేస్ యాక్టివ్. అండ్ తెలంగాణ వచ్చిన తర్వాతే సపరేట్గా ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేవారని, అలాగే ఆయన చేసుకున్నారని, దానివల్ల ఆయన కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకున్నారని, ఈ నేపథ్యంలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, సో వాళ్ళ కోసమైనా ఆయన తిరిగి రావాలి అంటూ ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుకుంటూ ఉండడం మనకి కనిపిస్తుంది. సో ఈ అంశం మీద మీరు మీ అభిప్రాయాలని మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు.